చెన్నై ఫ్యాన్స్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ వార్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు గూడా మీరు చూసుంటారు. ఎంత రైవలరీగా ఉంటాయో. క్రికెట్ ఫ్యాన్ వార్స్‌లో ఉన్న ఇంట్రెస్టు, ఇటు మిగతా వాటి మీద మనకు రాదు. ఇవే బాగా జీవితంలో ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌గా చేస్తాయి కూడా. అరే పువ్వా! నువ్వు పెట్టిన వీడియో ఏంది? నువ్వు చెప్పేదేందిరా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు? దాంట్లోకే వెళ్ళిపోదాం. నువ్వు విరాట్ ఫ్యాన్ అయినా, రోహిత్ ఫ్యాన్ అయినా పెళ్లిలో వేయాల్సింది 7 అడుగులే. ఫస్ట్ మెయిన్ పైన చూసుంటారు హెడ్లైన్ దీన్ని ఇలా పెట్టాడు. ఇంకా మనకి దీంట్లో ఏమైంది, ఆర్‌సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ గొడవలు ఉంటాయి. కానీ దీంట్లోకి ఏమైందంటే రోహిత్ శర్మ ముంబై ఫ్యాన్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. సో కామెంట్లు అయితే చాలా కొత్తగా ఉన్నాయి. అసలుకి ఈ పోస్ట్ మెయిన్ హెడ్లైనే చాలా కొత్తగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఎంచుకున్నా. ఈ కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ గొడవ ఎలా ఉంటుందో చూడదాం. టాప్గా వచ్చిన కామెంట్స్కి వచ్చిన లైక్ కామెంట్స్ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ కామెంట్ 2566 సైడ్ వేస్తాను చూడండి. 18 ఇయర్స్ దాటాలి ఆ 7 అడుగులు వేయాలంటే అంట. ఓకే, దానికి 79 రిప్లైలు వచ్చినాయి. సరే, నెక్స్ట్ వచ్చేసి 873 లైక్లతోటి ఇంకొక కామెంట్. 7 కాంటినెంట్స్, 7 వండర్స్, 7 days ఇన్ ఏ వీక్, తాలా ఫర్ ఏ రీజన్. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ లాగా, అసలు ఎవరు తగ్గటం లేదు. సిఎస్కే ఫ్యాన్ ఒక కామెంట్ పెడితే ఆర్‌సీబీ ఫ్యాన్ ఇంకొక కామెంట్ పెడుతున్నారు. మధ్యలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ వస్తారు, చూద్దాం. ఆడు కామెంట్ 18 ఇయర్స్కే పెళ్ళైనా 7 అడుగులు వేసిన 45 నిమిషాలు నాన్ స్టాప్గా వేస్తేనే నువ్వు మగోడు అంట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? నవ్వాలి కదా, అసలు ఏంట్రా నాయన. వాడేదో ఒక పైన ఒక కామెంట్ పెట్టాడు, దానికి ఇంత కింద అసలుకి ఒక్కొక్కరిలో ఉన్న వాళ్ళు ఉన్న సైకోపాథిక్ కామెడీ యాంగిల్ మొత్తం బయటకు తీస్తాను. సరే, తర్వాత మళ్ళీ నువ్వు ధోని ఫ్యాన్ అయినా, రోహిత్ ఫ్యాన్ అయినా పెళ్లి చేసుకోవాల్సింది 18 ఇయర్స్ తర్వాతే అంట. ఏం మాట్లాడతాడు నువ్వు? మళ్ళీ 7 hills, 7 wonders, 7 steps of marriage, 7 days of week, 7 colors of rainbow, 7 notes of music. 7 is not a number, it's a vibe, తాలా ఫర్ ఏ రీజన్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అసలు ఇప్పుడు ఒక కామెంట్, నేను ముస్లిం బ్రో అంట. అంటే ముస్లిం వాళ్ళు అడుగులేరు కదా, అందుకు. నువ్వు ఎవరు ఫ్యాన్ అయినా 44 తర్వాత వచ్చేది 45 అంట. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నిజంగా ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క వజ్రంలాగా పెట్టారు. వాడెవడో నువ్వు ఎవడైనా సరే 7 అడుగులే వేయాలని పెట్టాడు. దానికి ఫ్యాన్ వార్స్ అంటే బాగా ఇష్టం. ఇంకొకటి ఫ్యాన్ మీద, ఇంకొక టీం మీద పట్టడం, ఇంకొక బిగ్ బాస్ వాళ్ళ షోలో వాణ్ణి తిట్టుకుంటుంటే ఆనందపడటం, హీరోల్లో ఒక హీరోకి ఇంకొక హీరోకి ఫ్యాన్స్కి మధ్య చిచ్చు పెట్టి ఆ యొక్క ఎన్విరాన్మెంటల్మైన సైకోపాథిక్ ఆనందాన్ని పొందడం అంటే మనలో బాగా ఇష్టం. ఆనందంగా ఎవడైనా ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చెప్తే మనకు నచ్చదు. అదే ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ గొడవ పడుతుంటే చూస్తే చాలా ఆనందం. అంతగా మారిపోయింది ఈ ఫ్యాన్ వార్స్. వీటిని ఎంత ఘోరంగా తీసుకొని పోతున్నానంటే లిటరల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరుగుతున్నాయి. నేను బెంగళూరులో చూశాను కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగేంత సైకోపాథిక్గా జనాలు మారిపోతున్నారు గొడవల కోసం. క్రికెట్ని క్రికెట్ లెక్క చూడండి, ఎంజాయ్ చేయండి, మ్యాచ్ చూడండి, ఇంట్రెస్ట్గా చూడండి. వాళ్ళని ఎవరినో అంటే వాటన్నిటిని తీసుకొని వీటిని ఇంతలా గొడవలుగా అయితే పోవద్దు ప్లీజ్. మన ఫ్యామిలీ కోసం ఏ రోజు గొడవకు పోయామా? మనం ఎప్పుడైనా ఫస్ట్ తల్లిదండ్రులకి ప్రియారిటీ ఇవ్వండి, ఆ తర్వాత ఈ క్రికెట్ ఇదంతా తర్వాత చూడండి. చాలామంది ఘోరంగా తయారవుతాను అప్కమింగ్ డేస్. దానికోసమే ఈ కామెంట్లు చేసి ఈ యొక్క నా వైపు నుంచి ఒక సందేశాత్మకమైన ఈ న్యూస్ అయితే చెప్పాను.